హాయ్ అండి, వెల్కమ్ టు డైన్ విత్ దివ్య. నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ రెసిపీని చేసి చూపించబోతున్నానండి. వెరీ సింపుల్ అండ్ వెరీ టేస్టీగా అచ్చం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో పావ్ బాజీ ఎలా ఉంటుందో అదే విధంగా టెక్స్చర్ అండ్ టేస్ట్తో 100% పర్ఫెక్ట్గా మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఈ పావ్ బాజీ రెసిపీ చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన పని లేకుండా ఈజీ వేలో చూపిస్తున్నానండి. మీరు కూడా పర్ఫెక్ట్గా సూపర్ టేస్ట్గా చేయాలనుకుంటే వీడియోలో చెప్పే ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. సరదాగా ఈవినింగ్ టైం స్నాక్లా కూడా హ్యాపీగా తినేయొచ్చు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పావ్ భాజీ చేయడానికి ఫస్ట్ భాజీ ప్రిపరేషన్ చూద్దాం. దానికోసం ఒక కుక్కర్లో 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 10 to 15 లేదా హాఫ్ కప్ వరకు తరిగిన కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న కప్పు తరిగిన క్యారెట్ ముక్కల్ని వేసుకుందాం. అలాగే హాఫ్ కప్ వరకు ఫ్రోజన్ బఠానీని వేసుకోవాలి. అదే మీరు వైట్ బఠానీ కనుక తీసుకున్నట్టయితే 7-8 గంటలు నానబెట్టుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకోండి. అలాగే వెజిటేబుల్స్ అన్నీ ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకుని ఒకసారి కలపండి. ఇప్పుడు కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. లేదా వెజిటేబుల్స్ అన్నీ పూర్తిగా ఉడికే వరకు ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. వెజ్జీస్ ఉడికేలోపు మనం మిగతా ప్రాసెస్ని చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 స్పూన్ వరకు బటర్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఈ బాజీ మొత్తం మనం బటర్తోనే చేస్తామండి. బటర్తో చేయడం వల్ల బాజీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా బటర్ పూర్తిగా కరిగిపోయాక ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన 2 పచ్చిమిర్చిని వేసి 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలని వేసి 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి, జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా తరిగిన ఒక క్యాప్సికమ్ని వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయే వరకు మరో 2 నిమిషాల పాటు వేయించండి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలను వేసి 3 నిమిషాల పాటు బాగా వేయించండి. త్రీ మినిట్స్ వేయించాక ఇందులో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్ల వరకు పావ్ భాజీ మసాలాని వేసుకోవాలి. లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ మెత్తగా ఉడకడానికి హాఫ్ కప్ వరకు వాటర్ని వేసి మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి 15 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో మెత్తగా ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలపండి. చూడండి, ఇలా వెజిటేబుల్స్ అన్నీ కొంచెం మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఇంకా సాఫ్ట్గా అయ్యేలా ఇలా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా కంప్లీట్గా సాఫ్ట్ కన్సిస్టెన్సీలా మ్యాష్ చేశాక ఇందులో ముందుగా కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని వేసుకోవాలి. అంటే ఆలు, కాలీఫ్లవర్, క్యారెట్ అలాగే ఫ్రోజన్ బఠానీలని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత వీటిని కూడా మెత్తగా మ్యాష్ చేయండి. మీరు బయట తినే బాజీ ఎంత సాఫ్ట్ టెక్స్చర్తో ఉంటుందో అంత మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో 2 స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. నెక్స్ట్ పావు టీ స్పూన్ పసుపు,
రుచికి సరిపడా ఉప్పు వేయండి. అలాగే 2 స్పూన్స్ వరకు పావ్ భాజీ మసాలాను కూడా వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మెయిన్లీ భాజీకి ఉండే కలర్ కోసం 1/2 కప్ బీట్రూట్ తురుముని వేసుకోండి. ఇక్కడ నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ యూస్ చేయకుండా నేచురల్ కలర్గా బీట్రూట్ని యూస్ చేస్తున్నానండి. ఇప్పుడు భాజీ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీలా రావడానికి 1 కప్ వరకు వాటర్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత మీకు గ్రేవీ కన్సిస్టెన్సీలా లేకపోయినట్టయితే మరొక కప్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి 10 to 15 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. 15 నిమిషాల తర్వాత మూత తీస్తే చూడండి, మనకు కావాల్సిన భాజీ కన్సిస్టెన్సీ టెక్స్చర్ చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీరని చల్లుకుందాం. అలాగే సగం చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకుని ఒకసారి మిక్స్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక భాజీని కాసేపు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఒక పెనాన్ని స్టవ్ మీద పెట్టి దానిపైన 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసి మెల్ట్ చేయండి. బటర్ మెల్ట్ అవుతున్నప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పావ్ భాజీ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు కసూరి మేతిని క్రష్ చేసి వేసుకుని ఒకసారి లో ఫ్లేమ్లో మిక్స్ చేయండి. ఇప్పుడు ఒక పావుని తీసుకుని దాన్ని చివరి వరకు కాకుండా మధ్యలోకి కట్ చేసి పెనం మీద పెట్టి మసాలాలు మొత్తం పట్టించండి. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసి 30 సెకండ్ల పాటు రోస్ట్ చేయండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోల్డ్ చేసి పెనం నుంచి బయటికి తీసేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న భాజీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, భాజీ మంచి టెక్స్చర్తో చూస్తుంటేనే నోరూరుతోంది కదా. ఇప్పుడు రోస్ట్ చేసుకున్న పావును కూడా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ మన ఇంట్లోనే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా 10 నిమిషాల్లో సూపర్ టేస్టీగా హైజీనిక్గా ఎవరైనా ఇటే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి, మీకు 100% నచ్చి తీరాల్సిందే. అందులో ఎలాంటి డౌట్ పడక్కర్లేదు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, అసలు వదిలిపెట్టే ఛాన్సే ఉండదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ టేస్టీ స్ట్రీట్ స్టైల్ పావ్ భాజీ రెసిపీని ఈజీగా ఎలా చేయాలో. మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.